ముందుగా మటర్ అనేది నానబెట్టుకున్నాం. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా రైస్తో పాటు ఇవి బాయిల్ అయిపోతాయి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వేసి మూత పెట్టడమే. విజిల్ 3 విజిల్స్. గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ శనగపప్పు వేసుకున్నాం. బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకున్నాం. కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆల్రెడీ అందులోనే మనం బటర్ని గ్రీన్ పీస్ వేసుకున్నాం. ఉడికించేసాం రెండింటిని కలిపి. కొద్దిగా సాల్ట్, ఎంటీఆర్ పౌడర్, టమాటా రైస్ పౌడర్, లిమిట్ చేసాం. సో అందుకే ఇప్పుడు వాటిలో వేయట్లేదు. మునగాకు, కరివేపాకు కట్ చేసిన పొడి, ధనియాలు, మెంతులు, కొద్దిగా ఎండుమిర్చి ఒక 7-8 మొత్తం అన్నీ చేసి వీడియో ఉంది ఆల్రెడీ ఛానల్లో, EroTestBNలో చూడండి. ఈరోజు మనం మునగాకు రైస్ వేసుకున్నాం. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా పల్లీలు అవి వేసుకోవచ్చు. అన్నీ ఆల్రెడీ ఇంకా వేస్తాను కాబట్టి ఎక్స్ట్రా మసాలాలు గట్రా వేయట్లేదు. సాల్ట్ వేసేస్తారు కదా, బాయిల్ చేసినప్పుడే ఈ గ్రీన్ పీస్ వేస్తాం కదా. మన మునగాకు రైస్, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.